కొరియర్స్ ఉన్నారు. వారు డబ్బులు సంపాదనని సులువుగా సంపాదించవచ్చు అని ఈ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు అధ్యక్ష. అల్టిమేట్గా వాడు ఆస్తి సంపాదిద్దామని ఉద్దేశంతోనే ఉన్నాడు. వీడికి ఎందుకంటే వాడు యూజ్ చేయడు, కానీ యూజ్ చేసేటట్టు చేస్తాడు. అలా డబ్బు సంపాదించేటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మీరు అందుకే నేను అన్నట్టే యూపీ గవర్నమెంట్ చాలా ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. వాళ్ళ ఇల్లులు డిమాలిషన్ చేస్తున్నారు. మనం ఆస్తులు కాన్ఫిస్కేట్ చేస్తే తప్ప ఇలాంటి వాటిని కంట్రోల్ చేయలేం అధ్యక్ష. డిఅడిక్షన్ సెంటర్ పెట్టచ్చు, ఈగిల్స్ని పెట్టచ్చు. ఇప్పుడు అదే యంత్రాంగం ఉంది ఇక్కడ. యంత్రాంగం గత 5 సంవత్సరాలుగా యంత్రాంగం ఉంది, కళ్ళు మూసుకొని కూర్చుంది. పాలించినటువంటి నాయకులు అలాగే ఉన్నారు. కనుక దీని మీద మనం చాలా కఠినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. చాలా దారుణటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అమ్మాయిలను కూడా అధ్యక్ష. వీళ్ళు అలవాటు చేస్తున్నారు. సమాజం మనం రేపు బాధపడేటువంటి పరిస్థితిలో ఉంది. కనుక వాళ్ళ ఆస్తుల్ని కాన్ఫిస్కేట్ చేసి డిమాలిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. నమస్కారం. ఆలస్యంగా చెప్పిన చాలా అద్భుతమైన సూచన చేశారు అధ్యక్ష పల్లా శ్రీనివాసరావు గారు. ఈ గాంజాయి ఆలస్యం ఎందుకు చేశారండి? గాంజాయి విషయంలో అధ్యక్ష, ఉత్పత్తి, తయారీ, విక్రయం, కొనుగోలు, రవాణా, నిల్వ, వినియోగం, ఎగుమతి, దిగుమతి, దానికి అనుమతించడం, ప్రేరేపించడం అన్నీ నేరమే అధ్యక్ష. ఇందులోని ఎక్కడా కూడా చిన్నది కూడా డీవియేషన్ లేదు అధ్యక్ష. గాంజాయి చేతిలో ఉన్నా కూడా అది కూడా నేరమే, ప్రేరేపించినా కూడా నేరమే, వాళ్ళు తీసుకోకపోయినా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా నేరమే. కాబట్టి ఇవన్నిటినీ కూడా నేరాల కింద పరిగణించడం జరుగుతుంది అధ్యక్ష. ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, మనకి ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం చాప్టర్ 5A అధ్యక్ష ప్రత్యేకంగా ఆస్తుల జప్తు గురించి దాని మీద ఉంది అధ్యక్ష. అది ఆల్రెడీ ఇప్పుడు మన స్టేట్లో కూడా స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఆస్తులు ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో అధ్యక్ష ఆస్తుల జప్తును కూడా ప్రత్యేకంగా తీసుకొని ఆల్రెడీ మన ఈ 4 నెలల్లోని 2 చోట్ల, ఒకటి అనకాపల్లిలో ఒకటి విజయనగరంలో ఒకటి, ఇలాగే ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి అంటే మనకి తమిళనాడు వెళ్తుంది అధ్యక్ష. కర్ణాటక దగ్గర నుంచి కింగ్ పిన్స్ అన్న వాళ్ళు కానీ ఈ పెడ్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని ప్రస్తుతానికి మాకు పాత రికార్డ్స్లో ఉన్న కింగ్ పిన్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ మూమెంట్స్ కూడా ఈరోజు తెలుసుకునే పరిస్థితిలో అంత ఇన్డెప్త్గా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అధ్యక్ష. అంటే కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ అయితే లోతుల్లోకి వెళ్ళి చేస్తున్నాం అధ్యక్ష. కింగ్ పిన్ దొరికిన కింద స్థాయి నుంచి ఇందాక ఎక్కడైతే ఉత్పత్తి దగ్గర నుంచి రవాణా వరకు తీసుకునే వాళ్ళు ప్రేరేపించేంత వరకు ఆ లింక్ డాట్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకొని మొత్తం అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇది చాలా పెద్ద సమస్య. పల్లా శ్రీనివాస్ గారు సూచించినట్టు ఆ ఉత్తరప్రదేశ్ చట్టం ఏంటో కూడా స్టడీ చేసి అదేమన్నా మనం అడాప్ట్ చేసుకుంటానికి వీలవుతుందేమో